హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఆల్రెడీ మెయిల్స్ ద్వారా లేదా ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా ఓఎంఆర్ ఆన్సర్ షీట్, అలాగే ఓఎంఆర్ రెస్పాన్స్, అలాగే అఫీషియల్ ఆన్సర్ కి ఈ మూడు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ మూడు తీసుకున్న తర్వాత మీరు మీ మార్క్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక శాంపుల్ ఓఎంఆర్ షీట్ పెట్టడం జరిగింది. అంటే నేను అన్ని 200 క్వశ్చన్స్ పెట్టలేదు, కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే పెట్టడం జరిగింది. ఓఎంఆర్ షీట్ లో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 పార్ట్స్ లో కూడా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే సెక్షన్ ఏలో అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి, అన్ని సబ్జెక్ట్స్ లో కూడా. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఓన్లీ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అయితే మీరు ఆల్రెడీ బబ్లింగ్ చేసేసారు. బబ్లింగ్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ కి ఓఎంఆర్ రెస్పాన్స్ అని కూడా మీకు మెయిల్లో కానీ లేదా సైట్ లో కానీ ఇవ్వడం జరిగింది, ఎన్టీఏ వెబ్సైట్ లో. రెస్పాన్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఇక్కడ బబుల్ చేసిన దానికి ఈ ఓఎంఆర్ ని స్కాన్ చేసినటువంటి స్కానరు ఈ బబుల్ ని డిటెక్ట్ చేసి ఏ నంబర్ ని మీరు బబుల్ చేశారో ఆ నంబర్ ని మాత్రమే ఇచ్చింది. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 32 క్వశ్చన్ తీసుకున్నాను నేను. 32 క్వశ్చన్ లో అసలు మీరు బబులే చేయలేదు, ఇక్కడ ఏది బబుల్ చేయలేదు. అంటే మీరు బబుల్ చేయలేదు కాబట్టి 32 క్వశ్చన్ కి డాష్ అని ఇచ్చింది రెస్పాన్స్ షీట్ లో. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను 77 క్వశ్చన్ తీసుకున్నాను, ఇక్కడ ఏమి చేయలేదు కాబట్టి డాష్. అలాగే 85 క్వశ్చన్ తీసుకోండి, ఇక్కడ మీరు థర్డ్ సర్కిల్ మీరు బబుల్ చేశారు కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 85 కి 3 అని డిటెక్ట్ చేస్తుంది. అంటే మీరు అసలు టచ్ చేయకపోతే డాష్ వచ్చింది, మీరు ఏ సర్కిల్ ని బబుల్ చేస్తే ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది కరెక్టా రాంగ్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, జస్ట్ డిటెక్షన్ మాత్రమే చేసింది. దీన్ని రెస్పాన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు అఫీషియల్ ఆన్సర్ కీ ఉంది కదా, అది కూడా సైట్ లో ఇవ్వడం జరిగింది, అలాగే మీ మెయిల్స్ కూడా రావడం జరిగింది. అఫీషియల్ ఆన్సర్ కీలో 200 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది, అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే. సపోజ్ ఇప్పుడు అఫీషియల్ కీలో 32 క్వశ్చన్ కి వాళ్ళు 2 ఇచ్చారు, 77 క్వశ్చన్ కి 4 ఇచ్చారు, 85 క్వశ్చన్ కి 1 ఇచ్చారు అనుకుందాం. అంటే ఇది 2నే కరెక్ట్ ఆన్సర్, కానీ మీరు అసలు ఆన్సరే చేయలేదు అంటే మీకు ఇక్కడ మార్కే రాదు, అంతే కదా? అసలు టచ్ చేయలేదు. ఓకే, అంటే నెగిటివ్ మార్కింగ్ కాదు, అలాగే పాజిటివ్ మార్కింగ్ కూడా రాదు. అలాగే 4 కూడా అంతే. అలాగే ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్, కానీ మీరు పెట్టింది ఏంటి 3, అంటే రాంగే కదా. సో ఇక్కడ రాంగ్ కాబట్టి ఒక రాంగ్ ని కౌంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 135 తీసుకున్నాను, 135 కి ఇక్కడ 2 పెట్టారు మీరు, కరెక్ట్ ఆన్సర్ కూడా 2నే అనుకుందాము. ఓకే, ఈ 2 రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. ఇది తప్పు, అర్థమైంది కదా? ఇది తప్పు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ కి -1 అంటే ఒక మార్కు తగ్గుతుంది, -1. అది కరెక్ట్ అయితే +4, అర్థమైంది కదా? ఇలా మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ ని అఫీషియల్ కీని కంపేర్ చేసుకొని మీవి ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి నోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం టోటల్ గా 200 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 200 క్వశ్చన్స్ లో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 150 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకుందాం. 150 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే కరెక్ట్ అయినాయి కాబట్టి ఎన్ని మార్క్స్ వస్తాయి? 150 × 4 అంటే 600 వస్తాయి, అంతే కదా? నెక్స్ట్ మరి ఎన్ని మైనస్ అయినాయో చూడాలి. ఇది కరెక్ట్ అయినాయి. ఓకే, రాంగ్ అయినాయి ఏంటి? సపోజ్ ఒక 35 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకుందాం, అంటే 35 × 1 అంటే 600లో నుండి 35 ని తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇదేమో +4, ఇదేమో -1 కాబట్టి -35 వచ్చింది. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 5 ఉంటుంది, అలాగే 6 ఉంటుంది, 565 వచ్చింది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్కోర్. క్లియర్? ఇలా మీరు కరెక్ట్ అయినట్టుకి × 4 వేసుకోండి, రాంగ్ అయితే -1 తో మల్టిప్లై చేస్తే అంటే -1 అంటే ఎన్ని రాంగ్ అయితే అన్ని సబ్ట్రాక్ట్ చేయండి వచ్చిన టోటల్ లో నుండి. ఇది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ సెక్షన్ ఏ వరకు ఓకే, సెక్షన్ ఏలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు చక్కగానే చేస్తారు.
మరి సెక్షన్ బికి వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు తెలియాలి. ఈ సెక్షన్ బిలో టోటల్ గా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 క్వశ్చన్స్ లో మీరు చేయాల్సిన కేవలం 10 మాత్రమే చేయాలి. ఓకే, 10 కంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు 1 to 15 అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 1 to 15 లో కేవలం 10 చేయాలి, ఏదైనా 10. 10 కంటే ఎక్కువ అంటే ఒకవేళ 12 చేస్తారు మీరు. 12 చేస్తే ఏమవుతుందంటే టాప్ 10 ఏదైతే ఉంటాయో ఆ టాప్ 10 మాత్రమే తీసుకునేది. మిగతా 2 క్రింద భాగంలో ఉన్నప్పటికీ ఇవి కరెక్ట్ అయినా సరే ఇవి తీసుకోదు. అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఈ ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ లైన్ లో తీసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేసింది. ఇది కరెక్ట్ అయిందనుకోండి +4 అయితే, అదే రాంగ్ అయిందనుకోండి -1 చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. ఈ సబ్జెక్ట్ లో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 1 2 3 చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 3ని కరెక్ట్ రాంగ్ ఈజీగా చేసేసుకుంటారు. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ ఏం చేశారు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 10 చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్కటి సపోజ్ ఇంకొకటి ఎక్స్ట్రా చేశారనుకోండి, ఇక్కడ చేశారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఈ టాప్ 10 వరకే తీసుకునేది, ఇంక తీసుకోదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 1 2 3 4 5 6 7 8 కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఫస్ట్ టాప్ 10 ఎన్నుంటే అన్నీ తీసుకునేది, వాటిల్లో కరెక్ట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు, వరుసగా తీసుకునేది. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, మార్క్స్ సేమ్, కరెక్ట్ అయితే 4 మార్క్స్, రాంగ్ అయితే -1 మార్క్. సో ఇలా మీ టోటల్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? థ్యాంక్ యూ.